ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా.
నాయకులు శాంబాబాయ్ గారి యొక్క రెండవ కుమారులు. వారు ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించి అంత మాత్రమే కాకుండా వారు వేదాంత విద్యను కూడా అభ్యసించుటకు మాస్టర్స్ థియాలజీ చేయుటకు వారు ఓసూరు వెళ్ళి ఇంచుమించు 3 సంవత్సరాలుగా వారు అక్కడ ట్రైనింగ్లో ఉన్నారు. ఇది ఫైనల్ ఇయర్లో ఉన్నారు. వారు హాలిడేస్కి ఇక్కడికి వచ్చినప్పుడు మరి దైవజనులను నేను ఆహ్వానించాను. వారు మంచి మనసుతో వస్తాను బ్రదర్ అని చెప్పి మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. వారు మనకి దైవ వర్తమానం అందిస్తారు. దైవజనులు జోనతన్ అయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వారు వచ్చి మనకు దైవ వర్తమానం అందిస్తారు. ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ రీతిగా మరి ఒకసారి మరి మీతో ఈ యొక్క దేవుని యొక్క సహవాసంలో పాలు పంపులు పొందుకుంటకు దేవుడు నాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యత నిమిత్తమై ఈ యొక్క అవకాశాన్ని నిమిత్తమై దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను. దాదాపు నేను మరి కరోనా కంటే ముందు ఇక్కడికి వచ్చి నేను ప్రీచ్ చేసేవాడిని. ఆ తర్వాత బైబిల్ ట్రైనింగ్ వరకు దాదాపు 3 సంవత్సరాల నుండి హోసూరులో ఉంటా ఉన్నాను. మరి సమ్మర్ సెలవులను బట్టి నేను అక్క ఇక్కడ ఉంటుంది కనుక కొద్ది రోజులు అక్కతో గడపడానికి ఇక్కడికి వచ్చాను. తిరిగి జూన్ 23న తిరిగి ప్రయాణమై నేను మరి హోసూరు వెళ్ళబోతూ ఉన్నాను. మరి జూలై నుండి వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు నా ఫైనల్ ఇయర్ ఆఖరి సంవత్సరం వేదాంత విద్యకు మరి ఆఖరి సంవత్సరంలో ప్రవేశించుటకు దేవుడు నాకు కృప చూపించాడు. మరి ఎంతో కష్టభరితమైన వేదాంత విద్య అది. కొన్నిసార్లు నిద్రలుండవు, చాలా అసైన్మెంట్స్ ఇస్తారు, చాలా వర్క్స్ ఇస్తారు. కొన్నిసార్లు 1-2 రాత్రిపూటలు అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు కాదు, ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం కూడా అటువంటి పరిస్థితి. ఈ ఆఖరి సంవత్సరంలో కూడా 3 సంవత్సరాల కంటే ఇంకా అధికమైన పని చేయవలసి ఉంది. ఒక పక్కన థీసిస్ వర్క్ రాయాలి. ఒక టాపిక్ని తీసుకొని దాని మీద దాదాపు ఒక 120 పేజీలు పేపర్ నేను రాయాలి. దేవుడు నా హృదయంలో మరి ఆయన ప్రేరేపించిన రీతిగా మరి సంఘంలో ఉన్నటువంటి విభేదాలు ఏ రీతిగా ఉంటాయి అన్న దానిపై నేను నా యొక్క థీసిస్ వర్క్ రాస్తూ ఉన్నాను. ఆ పని మరి సంపూర్తిగా జరుగుటకు అలాగే నాకు గైడ్గా ఎవరున్నారంటే మాతుగుట్టి అయ్య గారు. మరి మీరందరూ మీలో సగం మందికి మాతుగుట్టి గారు తెలిసే ఉంటుంది కదా. మహాసభల్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయన ప్రసంగం చేయడానికి వస్తూ ఉన్నారు. మాతుగుట్టి అయ్య గారు నాకు నా థీసిస్ వర్క్కి గైడ్గా ఉన్నారు. బయట ఆయన ఎంత మరి స్నేహపూర్వకంగా ఉన్నా సరే ఆయన నాకు ఉపాధ్యాయుడు కనుక చాలా స్ట్రిక్ట్గా ఉండే వ్యక్తి. కాబట్టి అన్ని విషయాల్లో మీరు ఆయన యొక్క దృష్టిలో థీసిస్ వర్క్ వారు అంగీకరించడానికి మరి సకాలంలో ఆయన అంగీకరించడానికి మీరు ప్రార్థన చేయండి. అలాగే మరి ఆఖరి సెమిస్టర్లో ఫైనల్ ఇయర్ ఆఖరి సెమిస్టర్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది, వైవా ఇంటర్వ్యూ ఉంటుంది. 4 సంవత్సరాలు చదివిందంతా కూడా 4 గంటలు కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయిస్తారు మాతో. 4 సంవత్సరాలు ఆ యొక్క మేమేమైతే నేర్చుకున్నామో ఆఖరిగా ఒక 4 గంటలు కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయిస్తారు. ఎగ్జామ్ రాయడం మంచిదే, కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూర్చుంటారు. ప్రొఫెసర్స్ అందరూ ఒక 10 మంది ప్రొఫెసర్స్ కూర్చుంటారు. వారి ముందు మేము కూర్చోవాలి, అంటే వ్యక్తిగతంగా కూర్చోవాలి. వాళ్ళు అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలకు జవాబు సరిగ్గా చెప్తేనే మరి నాకు సర్టిఫికేట్ ఇస్తారు, వేదాంత విద్య సర్టిఫికేట్. ఎన్నో సవాళ్ళు మరి నా ఆఖరి సంవత్సరం నేను చూడబోతా ఉన్నాను. మరి అటువంటి సవాళ్ళ నడుమ దేవుడు నాకు కృప అనుగ్రహించలాగున, నన్ను బలపరచులాగున, తన యొక్క మహాశక్తి చేత నన్ను నడుపులాగున మీ అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత సంఘ ప్రార్థనలో ప్రత్యేకించి నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వేడుకొంచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలనైన ఈ మహాదయను బట్టి కృపను బట్టి ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో సంఘముగా సమాజంగా ఈ రీతిగా కూడి నేను నీ యొక్క సన్నిధిలో చేరి నీ కృపా సింహాసనం యొద్దకు వచ్చి నేను పాటలతో నిన్ను నీ యొక్క నామాన్ని, నీ యొక్క ఘనమైన నామాన్ని ఘనపరచుటకు, ఆరాధించుటకు, స్తుతించుటకు మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు. తిరిగి మేము వాక్యాన్ని, నీ యొక్క పరిశుద్ధ లేఖనములను, నీ యొక్క సత్యములను మేము ధ్యానించుండగా తండ్రి మీరే మాతో సూటిగా మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి మీ యొక్క ప్రియబిడ్డల్లో
ఎటువంటి బాధల్లో ఇక్కడికి వచ్చారో నాకైతే తెలియదు కానీ, ఎటువంటి ఇబ్బందుల నడుమ ఇక్కడ ఉన్నారో నాకైతే తెలియదు కానీ, ఎటువంటి శ్రమల నడుమ ఇక్కడికి వచ్చారో నాకైతే తెలియదు కానీ, మా యొక్క హృదయ ఆంతర్యములను ఎరిగిన దేవ, మరి సమస్తము ఎరిగిన వాడవు తండ్రి. మీ ప్రియ బిడ్డలకు ఏ వాక్యం అయితే అవసరమై ఉన్నదో, ఎటువంటి ఆత్మీయ ఆహారం అవసరమై ఉన్నదో, మీరే నా యొక్క మాటను మరుగు చేసి, మీ సిలువ చాటును మరుగు చేసి, మీ ప్రియ బిడ్డలతో నాతో మీరు మాట్లాడిన తండ్రి. శ్రేష్టమైన మరి సత్యములను, నీ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మర్మములను, నేను అనేక సత్యములను మా యొక్క నేర్పమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకున్నానండి. వట్టి వాడిని నాయన, మరి ఎటువంటి యోగ్యత లేనటువంటి వాడిని, నేను పాపిని, అయోగ్యుడను ప్రభా. నీ వాక్యము చేత పట్టుకొని తండ్రి, నీ వాక్యాన్ని ప్రకటించటకు ఏ యోగ్యత లేదు ప్రభా. నీ యొక్క సిలువ చాటు నన్ను మరుగు చేయండి, నీ సిలువ రక్తంలో నన్ను ప్రోక్షింప చేయండి ప్రభా. నన్ను మన్నించండి, నన్ను క్షమించండి. ఆయన నా యొక్క మాటను మరుగు చేసి మీరే మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా అందరికీ తండ్రి వినగలిగే చెవులు అనుగ్రహించండి, గ్రహించే హృదయాలు కూడా అనుగ్రహించండి. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా త్వరపెట్టి మీ యొక్క మందిరాన్ని తీసుకురండి. ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. విలియం కేరీ అనే ఒక గొప్ప దైవజనుడు మీకు అందరికీ తెలుసు కదండి, దాదాపు అందరికీ తెలుసు కదా. ఇంగ్లాండ్ నుండి మరి భారతదేశానికి వచ్చినటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప మిషనరీ విలియం కేరీ. ఆయన మరి భారతదేశానికి వచ్చి కోల్కతాలో మరి దేవుని యొక్క సువార్త పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో రెండవ పక్క ఆయన ఇంకో పని చేసేవారు. ఏం చేసేవారు? ఎవరికైనా అవగాహన ఉందా? ఎవరికైనా అవగాహన ఉందండి? సువార్త చేస్తూ రెండవది అనువాదము చేసేవారు. ఇంగ్లీష్ బైబిల్ నుండి భారతదేశంలో అనేక భాషలకు ఆయన అనువాదం చేస్తూ ఉండేవారు. ఒకానొక దినాన్న ఆయన అనువాదం చేసినటువంటి ఆ ట్రాన్స్క్రిప్ట్స్, ఆ యొక్క రాత పత్రికలు ఏవైతే ఉంటాయో, లేఖనాలు, అగ్ని చేత అవన్నీ కూడా కాల్చివేయబడినాయి. ఎంతో బాధాకరమైన విషయం. ఆ అనువాదం చేయటకు ఎంతో శ్రమించాడు ఆయన. ఈ దినాల్లో కంప్యూటర్స్ వచ్చినాయి, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, కానీ ఆ దినాల్లో చాలా శ్రమించవలసి వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో అనువాదం చేసినటువంటి ఆ యొక్క లేఖనాలన్నీ మరి ఆ ప్రెస్ కూడా కాలిపోయింది. లేఖనాలు, అనువాదం చేసినటువంటి లేఖనాలు కాలిపోయినాయి. ఓ పక్కన భార్య యొక్క ఆరోగ్యం స్థితి సరిగ్గా లేదు. అనేక సవాళ్ళు, అనేక ప్రతికూల అంశాలు. అయినప్పటికీ ఆయన ఎంతమాత్రం కూడా నిరుత్సాహపడలేదు, ఎంతమాత్రంకి మరి అధైర్యపడలేదు. తిరిగి ఆయన యొక్క అనువాద పరిచర్యను ఆయన ప్రారంభించి అనేక తెగలకు, అనేక భాషలకు ఆయన ఏం చేశాడు? లేఖనములను అనువాదపరిచాడు. నేను ఎందుకు ఈ యొక్క మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఈ ప్రత్యేకించి ఈ 11వ అధ్యాయంలో కూడా దావీదు యొక్క పరిస్థితి కూడా అదే. దావీదు యొక్క పరిస్థితి ఆ రీతిగానే ఉంది. ఎన్నో ప్రతికూల అంశాలు, మరి ఎంతో నిస్సాయ స్థితిలో ఉన్నాడు దావీదు. అనుకూలం లేనటువంటి సందర్భాలు, పరిస్థితుల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాడు దావీదు. అయితే ఈ యొక్క కీర్తన, 11వ కీర్తన మనం ఎందుకు ధ్యానించాలి? ధ్యానించవలసిన అవసరత ఏముంది అంటే, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి లేఖనము ప్రాముఖ్యమే, ప్రతి వచనము ప్రాముఖ్యమే, ప్రతి అధ్యాయము ప్రాముఖ్యమే, ప్రతి పుస్తకము ప్రాముఖ్యమే. అందులో భాగంగా 11వ అధ్యాయం మనం ఎందుకు ధ్యానించాలి అన్న ప్రశ్న కనుక మనం వేసుకోగలిగితే, కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో, కొన్నిసార్లు మన యొక్క క్రైస్తవ జీవితంలో, కొన్నిసార్లు మన యొక్క విశ్వాస జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాం? అధైర్యపడతాం. కొన్నిసార్లు మరి దేవునిలో శరణు కోరుకోలేనటువంటి స్థితిలో ఉంటాం, దేవునిలో ఆశ్రయం పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. కేవలము అధైర్యము, నిరుత్సాహము, నిస్సహాయత. ఇటువంటి స్థితిలో ఉన్న మనకు కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము చక్కగా ఒక మంచి ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే నా ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉన్నదంటే,
మీలో ఎవరైనా, మనలో ఎవరైనా ఇటువంటి పరిస్థితుల నడుమ మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దావీదు యొక్క అనుభవం గొప్ప ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉంది. దావీదు ఏ రీతిగా దేవునిపై ఆధారపడ్డాడో, దావీదు ఏ రీతిగా ధైర్యముగా మరి ముందుకు ప్రయాణం చేశాడో ఒక చక్కని ఉదాహరణ దావీని యొక్క జీవితము మన కళ్ళెదుట కనపడతా ఉన్నది. నా ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరం కూడా దావీదు యొక్క ఆ యొక్క అనుభవాన్ని మనము చూసి అవలంబించే ప్రయత్నం చేయాలన్నదే నా యొక్క ప్రసంగ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క ప్రసంగానికి, ఈ యొక్క లేఖన ధ్యానానికి నేను పెట్టిన శీర్షిక నీతిమంతుడైన దేవునిలో మన యొక్క నమ్మిక. ఏంటండి అది? నీతిమంతుడైన దేవునిలో మన యొక్క నమ్మిక. ఎందుకంటే దావీదు కూడా ఆ రీతిగానే తన యొక్క నమ్మకత్వాన్ని మరి తెలియజేస్తూ ఉన్నాడు, తన యొక్క విశ్వాస్యతను తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మరి ధ్యానంలోనికి వెళ్ళకముందు ఈ యొక్క 7 వచనాలతో కూడినటువంటి ఈ యొక్క 11వ అధ్యాయాన్ని 3 విభాగాలుగా విభజించే ప్రయత్నము చేద్దాం. ధ్యానంలోనికి వెళ్ళకముందు ఈ 7 వచనాలుగా ఉన్నటువంటి ఈ యొక్క 11వ అధ్యాయాన్ని 3 విభాగాలుగా విభజించే ప్రయత్నము చేద్దాం. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము దావీదు యొక్క వ్యక్తిగత విలాపము. దావీదు యొక్క వ్యక్తిగత విలాపము. నిరుత్సాహంతో నిస్సాహి స్థితిలో ఉన్నటువంటి దావీదు దేవునికి మొరపెడతా ఉన్నాడు, తన యొక్క నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉన్నాడు. కీర్తనలో అనేక రకాల కీర్తనలు ఉన్నాయి కదండి. నాకు తెలిసి ఇక్కడ చాలామంది సిటిహెచ్ చేశారు, సిటిహెచ్ డిప్లొమా ఇన్ థియాలజీ చేశారు కదండి. మీ ఓటీ సర్వేలో చెప్పుంటారు కదా కీర్తనలు ఎన్ని రకాలు ఉంటాయని చెప్పి. ఒకటి మరి కృతజ్ఞత కీర్తనలు ఉంటాయి. రెండవది మరి విలాపం కీర్తన, అంటే సమాజముగా విలాపించడం. రెండవది వ్యక్తిగత విలాపన. మూడవది మరి యేసు ప్రభువారిని గురించిన ప్రవచనాలతో కూడినటువంటి కీర్తనలు ఉంటాయి. కీర్తన 2వ గ్రంథము, కీర్తన 16వ అధ్యాయము, కీర్తనలు 22వ అధ్యాయము, ఇలాగ 4-5 కీర్తనలు యేసు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాలతో కూడినటువంటి ఉంటాయి. కొన్ని కీర్తనలు అయితే మరి కీర్తనకారుడి యొక్క ఉక్రోషము లేక ఆవేదన మనం చూస్తూ ఉంటాం. మరి దేవుని అడుగుతూ ఉంటాడు, ఇదిగో నా శత్రువును నాశనం చేయి అంటూ ఉంటాడు. ఆయన అడిగాడని చెప్పి మనం చేయకూడదు అలాగా. ఆ యొక్క సందర్భంలో దావీదు ఆ రీతిగా చెప్పడంలో న్యాయం ఉంది. కానీ ఈ సందర్భంలో నేటి దినాన సంఘం ఉంటున్న మనం ఏం చేయాలి? శత్రువు కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఇదిగో వాడిని నాశనం చేసాయి, వీడిని నాశనం చేశాయని ప్రార్థన చేయకూడదు. ఆవేదనతో కూడినటువంటి కీర్తనలు ఉంటాయి, కొన్ని అభిషేకంతో కూడినటువంటి కీర్తనలు ఉంటాయి. ఇన్ని రకాల కీర్తనలో 11వ అధ్యాయము విలాపము, వ్యక్తిగత విలాపంతో కూడినటువంటి కీర్తన. అయితే మొదటి వచనం నుండి 3వ వచనం వరకు దావీదు యొక్క నిస్సహాయత లేక దావీదు యొక్క నిరుత్సాహము కనిపిస్తూ ఉంటుంది మనకి. దావీదు యొక్క నిరుత్సాహయతలో ఏ రీతిగా దేవుని ఆశ్రయం పొందుకున్నాడో అది కూడా మొదటి 3 వచనాలు మనము చూస్తూ ఉంటాం. ఇక 4 నుండి 6 వచనాల వరకు మానవులపై దేవుని యొక్క పరిశీలన ఏ రీతిగా ఉంటుంది. మానవులపై దేవుని యొక్క పరిశీలన. మొదటి నుండి 3 వచనాల వరకు దావీదు యొక్క నిస్సహాయతను చూస్తూ ఉన్నాం. 4 నుండి 6 వచనాల వరకు దేవుడు ఏ రీతిగా మానవులను పరీక్షిస్తాడు, పరిశీలన చేస్తాడన్న అంశాన్ని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 7వ వచనము దేవుని యొక్క నిరీక్షణ గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. భక్తులైన వారు, విశ్వాసులు, ఒకవేళ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు, వారికి ఏ రీతిగా నిరీక్షణ పొందిపరిచి ఉన్నదని చెప్పి 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా 3 విభాగాలుగా మనం విభజించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వచనం అండి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క మొదటి వచనం యొక్క సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటిదిగా ఆ యొక్క మాట మరి సౌలు దావీదును తరుముతున్నటువంటి సందర్భంలో రాసి ఉండవచ్చు. దావీదు
మరి మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కదా, సౌలు ఏ రీతిగా దావీదును తరుముతున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటాం కదా, దాన్ని ఆధారం చేసుకొని దావీదు యొక్క మాట మాట్లాడి ఉండవచ్చు. రెండవ అవకాశము, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము తన తండ్రిని ఏ రీతిగా తరుముతూ ఉన్నాడో సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఆ సందర్భాన్ని ఆధారం చేసుకొని దావీదు ఈ యొక్క లేఖన భాగంలో మరి ఈ యొక్క మాట ఆయన మాట్లాడి ఉండవచ్చు. నేను అనుకుంటా ఉన్నాను, మరి సౌలు తరుముతున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క మాట మాట్లాడి ఉండొచ్చేమో అని నేను నా వ్యక్తిగత విశ్వాసం. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో, క్షమించాలి, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అంతటా సౌలు, మొదటి సమూయేలు 19వ అధ్యాయము మొదటి వచనం, అంతటి సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను. సరిపోతుందండి. ఆ మొదటి వచనము ఆధారం చేసుకొని నేను నా యొక్క మాటను నేను బలపరుస్తా ఉన్నాను. సౌలు తరుముతున్నటువంటి సందర్భంలో దావీదు ఈ మాట మాట్లాడి ఉండవచ్చు. 22వ అధ్యాయం మొదటి వచనంలో కూడా చూస్తూ ఉంటాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి. సరిపోద్దండి. ఈ 2 వచనాలు ఆధారం చేసుకొని నా యొక్క వ్యక్తిగత విశ్వాసం ఏంటంటే, ఒకవేళ దావీదును సౌలు తరుముతా ఉన్నాడేమో, ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క మాట దావీదు మాట్లాడి ఉండవచ్చు అని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరొక అవకాశం ఏంటంటే, అబ్షాలోము కూడా ఆ రీతిగానే తరుపుతూ ఉన్నాడు. మా కీర్తన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. సరే, 11వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. యెహోవా శరణొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా. దావీదు చుట్టూనటువంటి మనుషులు, లేక సౌలు మనుషులు, అబ్షాలోము మనుషులు కానివ్వండి, లేక దావీదు యొక్క స్నేహితులు కావచ్చు, దావీదు యొక్క మంత్రివర్గం కావచ్చు, వారు సలహాలు ఇస్తూ ఉన్నారు. బాబు దావీదు, నీకు ఈ పరిస్థితి ఏమాత్రం కూడా అనుకూలించట్లేదు, నువ్వు ఉన్నటువంటి యొక్క సందర్భం ఏది కూడా నీకు అనుకూలంగా లేదు. ఓ పక్కన రాజు అయిన సౌలు నిన్ను తరుముతూ ఉన్నాడు, ఓ ప్రక్కన రాజైన సౌలు నిన్ను హతమార్చాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఈ క్షణంలో ఉంటున్నటువంటి పరిస్థితులు నీకు ఏమాత్రం కూడా అనుకూలించట్లా. కాబట్టి వారు అంటూ ఉన్నారు, పారిపో, నువ్వు దేశాన్ని విడిచి పారిపోతావు, లేక ఒకవేళ నువ్వు దేశంలోనే యెరూషలేము దేశంలోనే ఉండగలిగితే ఏ కొండల చాటునో ఏ గుహల చాటునో దాక్కోమని చెప్పి దావీదు ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల మనుషులు ఆయనకు సలహా ఇస్తూ ఉన్నారు. ఏమని? పక్షి వలె నీ కొండకు పారిపోమని మీరు నాతో చెప్పుట ఎలా. దావీదుకు ఇటువంటి సమాధానము, ఇటువంటి సలహాలు ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సౌలు తరుముతూ ఉన్నాడు, సౌలు దావీదుని హతమార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇట్టి పరిస్థితుల్లో వారి స్నేహితులు ఇస్తున్నటువంటి సలహా, పారిపో, వెళ్ళి ఎక్కడైనా దాకో, లేకపోతే నీ ఎక్కడైనా ఏ కొండల చాటునో గృహల చాటునో ఆశ్రయం పొందుకో అంటూ ఉన్నాడు. అయితే దావీదు తన యొక్క నమ్మికను, తన యొక్క విశ్వాస్యతను, తన యొక్క ధైర్యాన్ని, తన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో మొదటి మాటను చూద్దాం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ప్రతికూల అంశంలో, అనుకూలించినటువంటి సందర్భాల్లో దావీదు కలిగినటువంటి గొప్ప నిశ్చయత, తన విశ్వాసము పట్ల దావీదుకున్నటువంటి నిశ్చయత, ధైర్యము, దేవుని పట్ల ఆయన కలిగినటువంటి ధైర్యము. ఒక పక్క స్నేహితులు సలహా ఇస్తూ ఉన్నారు, అయినప్పటికీ దేవుని పట్ల ఆయన యొక్క నమ్మకత్వాన్ని ఆయన కనపరుస్తూ ఉన్నాడు, ఆయన యొక్క విశ్వాస్యతను కనపరుస్తూ ఉన్నాడు, ఆయన యొక్క ధైర్యాన్ని కనపరుస్తూ ఉన్నాడు. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి ఇబ్బందుల పరిస్థితులైనా సరే, ఎటువంటి కష్టాలైనా సరే, ఎటువంటి శ్రమలైనా సరే, ఎటువంటి శోధనలైనా సరే, నేను యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో చూడక్కర్లేదండి, ఏలియా యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో యెజబెల్ ఉంది. యెజబెల్ తాలూకు 400 మంది ప్రవక్తలు ఉన్నారు. వారిని ధైర్యముగా మరి
కర్మేలు పర్వతముపై ధైర్యముగా సవాళ్లు విసిరినటువంటి ఏలియా, దేవుని పక్షాన గొప్ప కార్యము మరి కర్మేలు పర్వతంపై కనపరిచినటువంటి గొప్ప ప్రవక్త ఏలియా, తన దేవుని పక్షాన అద్భుతమైన కార్యాన్ని చేసినటువంటి ప్రవక్త అయిన ఏలియా 19వ అధ్యాయంలో వచ్చేసరికి ఆయన అంటా ఉన్నాడు, మరణాపేక్షము గలవాడై నేను పితరుల కంటే గొప్పవాడిని కాదు, నన్ను తీసుకో అని చెప్పి ఆ రీతిగా దేవుణ్ణి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయంలో గొప్ప ధైర్యముగా దేవుని పక్షాన దేవుని తరపున మరి కార్యములు చేసినటువంటి గొప్ప ప్రవక్త అయిన ఏలియా 19వ అధ్యాయంలో ఇదిగో మరి యెజబెలు తరుముతున్న ఆ యొక్క సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అధైర్యముతో, నిస్సహాయమైన స్థితిలో, నిరుత్సాహంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? మరణాపేక్షము గలవాడై. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడనై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. చూడండి, అతను మరి ప్రవక్త అయిన ఏలి యొక్క నిస్సహాయమైనటువంటి స్థితి, నిరుత్సాహమైనటువంటి స్థితి. 18వ అధ్యాయంలో గొప్ప కార్యాలు చేసినటువంటి ప్రవక్త అయిన ఏలియా 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరి ఆ మరణాపేక్షము గలవాడే అంటా ఉన్నాడు. అంటే మరణించుటకు సిద్ధముగా తన యొక్క ఇష్టాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన అంటా ఉన్నాడు, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు, ఎంత మటుకు చాలు, నేను నా ప్రాణము తీసుకొనుమని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే కింద వచనాలు చూసేసరికి మరి దేవుడు ధైర్యపరిచాడు. ఆ తర్వాత యెహూ రాజును పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత ప్రవక్త అయిన ఎలీషాను ఆయన పట్టాభిషేకం చేశాడు. అది ఆ తర్వాత దేవుడు ధైర్యపరిచినటువంటి సందర్భంలో చూస్తూ ఉన్నాం. అయితే ప్రారంభ స్థితిలో ఆయన అధైర్యపడ్డాడు, నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు, నిరుత్సాహమైన స్థితిలో ఉన్నాడు. ఇక చాలు, నా యొక్క ప్రాణాన్ని తీసుకో అని చెప్పి ఆయన దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులు ఉంటున్న మనము, నేను కానీ మీరు కానీ మనమందరం కానీ కొన్ని మార్లు ఇటువంటి నిస్సహాయమైన స్థితిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ రీతిగానే అనిపిస్తుంది కదా. ఈ రీతిగానే కొన్నిసార్లు మనము మన యొక్క హృదయ ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది కదా. చాలు ప్రభువా, ఇక చాలు, ఇనఫ్ ఈజ్ ఇనఫ్, చాలు ప్రభువా, నేను ఇంకా పోరాడలేను, నాకు ధైర్యం సరిపోవట్లేదు, నేను జయించలేకపోతూ ఉన్నాను, చాలు ప్రభువా అని చెప్పి అనేక మార్లు మనము అనేక సందర్భాల్లో మన యొక్క హృదయ ప్రేరేపణ కలిగి ఉంటాం. అవునంటారా కాదంటారా? అవును కదండి. యేసురత్నం అయ్య గారు తను యాక్టివ్గా అంటే పరిచర్యలో మరి పరిపూర్ణంగా ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాట ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఆఖరి దినాల్లో తన యొక్క బాధ్యతనంతా పరిపూర్ణం చేసిన పిమ్మట బహుశా 98వ సంవత్సరము 100వ సంవత్సరం ఆ మధ్యలో ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు, ఐఎమ్ డన్, నువ్వు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను నెరవేర్చాను, ఇక తీసేసుకో. అది ఒక పాజిటివ్ వేలో యేసురత్నయ్య గారు మాట్లాడేవారు. కానీ కొన్ని సందర్భాల్లో విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారంటే ప్రారంభ దశలోనే చేతులు ఎత్తేసే ప్రయత్నము చేస్తారు, అధైర్యపడిపోతారు, నిరుత్సాహపడిపోతారు, నిస్సహాయమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. కానీ దావీదు చెప్తా ఉన్నాడు, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ లైక్ దాట్. ఎంత ధైర్యం ఉంటే నాతో మీరు ఆ మాట మాట్లాడగలుగుతారు? పక్షి వలె నీ కొండకు పారిపోమని చెప్పి నాతో ఎలాగనగలుగుతారు? ఎందుకంటే నేను యెహోవాను శరణుజొచ్చి ఉన్నాను అంటూ ఉంటాడు. పౌలు కూడా మరి రోమా చెరసాల్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు, ఆయన ఎక్కడ కూడా తన అధైర్యాన్ని ప్రదర్శించలేదు, ఆయన ఎక్కడ కూడా నిస్సహాయ స్థితిని మరి ప్రదర్శించలేదు. తన యొక్క చెరసాల జీవితంలో కూడా సంఘాన్ని బలపరిచాడు. తాను కూడా మరి దేవుని వాక్యంలో బలపడినట్లుగా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయాలు మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు కూడా తన సువార్త పరిచర్యలో అనేక మార్లు దేవుని ఆత్మ చేత ప్రోత్సహింపబడి మరి యోహాను సువార్త 7వ అధ్యాయం చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క సొంత సహోదరులు ఆయన అధైర్యపరిచే ప్రయత్నము చేశారు, ఆయన నిరుత్సాహపరిచే ప్రయత్నము చేశారు, ఆయన
అధైర్యపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ కూడా అధైర్యపడలా. దేవుని ఆత్మచేత బలపడి, దేవుని ఆత్మచేత ప్రోత్సహింపబడి సువార్త పరిచర్యలో మరి దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క ప్రణాళిక చొప్పున ఆయన ముందుకు కొనసాగిన వాడిగా ఉంటా ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నట్లయితే మరి యేసుప్రభు వారి యొక్క సొంత సహోదరులు ఏ రీతిగా దేవుని మరి యేసుప్రభు వారిని అధైర్యపరిచారో మనం చూస్తూ ఉన్నాం. నేను సెమినరీ చదివే దినాల్లో ఈ యొక్క 3 సంవత్సరాల్లో మొదటి 2 సంవత్సరాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, మొదటి 2 సంవత్సరాల్లో గ్రీకు భాష, హీబ్రూ భాష ఈ రెండూ కూడా 80% దాటకపోతే మార్కులు వాళ్ళు ఇంటికి పంపించేస్తారు. ఏ మస్ట్ బి కేర్ఫుల్. ఎందుకంటే ఇమాన్యుయల్ సిద్ధపడుతున్నాడని తెలిసింది. 2వ సంవత్సరం దాటాలంటే, 3వ సంవత్సరం ప్రవేశించాలంటే గ్రీకు భాష, హీబ్రూ భాష 80% దాటాలి. ప్రారంభ దశలో ఉన్నటువంటి నాకు మరి ఏమీ అర్థమయ్యేది కాదు. దానితోడు అనేక మంది నాకు శ్రేయోపలేషులుగా ఉండే వ్యక్తులే, లేదు బాబు నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కాదు, నువ్వు 2 సంవత్సరాలు ముగించుకొని వచ్చేసేయి, నువ్వు ఎంటీహెచ్ చేయలేవు, ఎందుకంటే ఈ లాంగ్వేజెస్ చాలా కష్టం, నువ్వు గ్రీకు చదవలేవు, హీబ్రూ చదవలేవు, నువ్వు రాయలేవు, 80% అంటే అసలు నీకు అసాధ్యం, అది నువ్వు వచ్చేసేయి అని చెప్పి నాకు శ్రేయోపలేషులుగా ఉన్నటువంటి వ్యక్తులే సలహాలు ఇచ్చేవారు. కొన్ని మార్లు ప్రారంభ దశలో నేను నాయనకి చెప్పా, డాడీకి, నేను మరి ఇది చేయలేనేమో, నేను 2 సంవత్సరాలు మరి 2 సంవత్సరాల డిగ్రీ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ, ఇది ఎంటీహెచ్ అంటే 4 సంవత్సరాల డిగ్రీ, 2 సంవత్సరాలతో ముగించేది ఎంఏ. అది దాంట్లో లాంగ్వేజెస్ ఉండవండి, భాషలు ఉండవు. భాషలు అంటే ఈ కాదు, హీబ్రూ, గ్రీక్ భాష అవి ఉండవు. కాబట్టి సలహాలు ఇచ్చేవారు, వద్దు చాలు, నువ్వు చేయలేవు, ఆ 2 సంవత్సరాలు ముగించేసి ఏదో చదివావా, డిగ్రీ పట్టా పట్టుకున్నావు, వచ్చేసే అని సలహా ఇచ్చేవారు. ప్రారంభంలో కూడా నా యొక్క మార్కులు కూడా ఆ రీతిగానే వచ్చాయి, నేనంత పికప్ అయ్యేవాడిని కాదు. అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా అధైర్యపడలా. మరి ఒకటే, దేవా నా ఈ యొక్క సబ్జెక్ట్స్లో నాకు సహాయం చేయి, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు. నేను ఏదో అరకొర మార్కులతో కాకుండా నేను ఈ యొక్క పరిపూర్ణమైన ఈ యొక్క భాషపై నాకు పట్టు అనుగ్రహించినప్పుడు, మీరు నమ్ముతారో నమ్మరో, నేను గొప్ప చెప్పుకోవట్లేదు, మీరు నాకు ఆ హీబ్రూ లేఖనాలు కానీ గ్రీక్ లేఖనాలు కానివ్వండి అవలోకంగా నేను చదువుతాను, రాయగలుగుతా. దేవుడు ఆ రీతిగా నన్ను ధైర్యపరిచాడు, నన్ను బలపరిచాడు. ఈ ఘనత నాది కాదు, దేవుని యందు నేను ఆధారపడినప్పుడు, దేవునిలో నేను ఆశ్రయం పొందుకున్నప్పుడు ఆయన యొక్క ధైర్యాన్ని నాకు ఇచ్చాడు. తద్వారా ఈ గ్రీకు, హీబ్రూ భాషలో నేను జయాన్ని పొందుకున్నా. ఆ రీతిగానే కొన్ని మార్లు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మనలను అధైర్యపరుస్తూ ఉంటారు, నిరుత్సాహపరుస్తూ ఉంటారు. చాలు, నువ్వు చేయలేవు, వదిలేసేయి. కానీ ఒకటి మాత్రం విశ్వాసిగా ఉంటానని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన కొరకు ఉన్నాడు. అందుకని దావీదు అంటా ఉన్నాడు, యెహోవాను శరణుజొచ్చి ఉన్నాను అని చెప్పి దావీదు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎందుకు ఈ రీతిగా ఆ యొక్క స్నేహితులు దావీదుకి ఈ రీతిగా ఎందుకు సలహాలు ఇస్తూ ఉన్నారు? నువ్వు కొండల తట్టుకు పారిపో అని చెప్పి ఎందుకు ఈ రీతిగా సలహాలు ఇస్తూ ఉన్నారు అన్న ప్రశ్నకు 2వ వచనంలో జవాబును చూస్తా ఉన్నాం. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు. ఏ రీతిగా వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో 2వ వచనంలో మరి దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. దుష్టుని యొక్క గురి లేక అపవాది యొక్క ఆలోచన ఏ రీతిగా ఉంటుందంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏం చేస్తాడంటే వాడు గురి పెడతాడు, రెండవది దాడి చేసే ప్రయత్నము చేస్తాడు. అపవాది ఏం చేస్తాడు? ఒకటి గురి పెడతాడు, రెండవది దాడి చేసే ప్రయత్నము చేస్తాడు. విశ్వాస జీవితం అనేది ఒక యుద్ధరంగం లాంటిది. మనము సైనికులు లాంటి వాళ్ళము, అపవాది శత్రువు వంటి వాడు. వాడు శత్రువు మాటు వేసి చాటున దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సైనికులుగా, క్రైస్తవ సైనికులుగా ఉంటున్న మనము కూడా, విశ్వాస సైనికులుగా ఉంటున్న మనము కూడా ఆ రీతిగానే యుక్తిగా మన యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకునే ప్రయత్నము చేయాలి. వాడు ఏ రీతిగా, ఏ చాటున, ఏ మూల నుండి దాడి చేస్తాడో మనకి తెలియదు. అపవాది యొక్క గురి, అపవాది యొక్క దాడి, అపవాది యొక్క తంత్రములు, అపవాది యొక్క మోసములు అనివార్యము. వాడి దాడి చేస్తాడు. ఈ యొక్క విషయాన్ని మనము గుర్తెరిగి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి.
ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలన్నప్పుడు అపోస్తలుడైన పౌలు దానికి సొల్యూషన్ ఇస్తాడు. రెండవది పేతురు భక్తుడు కూడా సొల్యూషన్ ఇస్తాడు. అంటే సలహా ఇస్తాడు. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం కదా, సర్వాంగ కవచం ధరించుకోండి అని చెప్పి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ రీతిగా మీరు అపవాది యొక్క తంత్రములు మీరు ఎదిరించండి అని చెప్తాడు. మరి పేతురు భక్తుడు అంటాడు, అపవాది ఏ రీతిగా ఉంటాడంట? ఏ రీతిగా ఉంటాడు? గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదనా అని చూస్తూ ఉంటాడు. ఎదురుగా కనపడి గర్జించడు, ఒక చాటును కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎవడు దొరుకుతాడా, ఏ విశ్వాసి బలహీనుడిగా ఉంటా ఉన్నాడు, ఆత్మీయ జీవితంలో ఎవడు బలహీనుడిగా ఉంటా ఉన్నాడు, వాడిని చాటుగా చూసి ఏం చేస్తాడు? బ్రింగే ప్రయత్నము చేస్తాడు. దానికి మరి సొల్యూషన్ కూడా పేతురు భక్తుడు ఇస్తూ ఉన్నాడు. ఆ కింద వచనాల్లో మీరు విశ్వాసంలో ఎలా ఉండాలన్నాడు? స్థిరులై ఉండాలి అంటా ఉన్నాడు. పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, మీరు సర్వాంగ కవచము ధరించి ఉండాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు భక్తుడు అంటా ఉన్నాడు, మరి గర్జించు సింహం వలె సింహము మరి అపవాది వస్తూ ఉన్నాడు కనుక మీరు విశ్వాసంలో స్థిరులై ఉండుడి అని చెప్పి పేతురు భక్తుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసులైన మనము ఈ యొక్క వాస్తవాన్ని యొక్క సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మన హృదయంలో ఎప్పుడు భద్రపరచుకోవాలి. అపవాది అనేవాడు నిరంతరము మనలను దాడి చేసే ప్రయత్నము చేస్తాడు. నెహెమ్యా కాలంలో నెహెమ్యా తన యొక్క జనులు ప్రాకారం కొడుతున్నటువంటి దినాల్లో సన్బలతు, తోబియా, గెషెము వీళ్ళు ముగ్గురు ఏం చేశారండి? ఆ యొక్క మరి దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క పనిని అడ్డుకునే ప్రయత్నము వారు చేశారు. అవునా కదా? వారు ముగ్గురు కూడా నిరంతరము మరి ఏ రీతికైనా సరే దేవుని పని నాశనం చేయాలి, దేవుని పనిని మరి ఇది జరగకుండా చూడాలని చెప్పి నిరంతరము ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ నెహెమ్యా ఒక ప్రక్క ప్రార్థనతో పోరాడాడు, రెండవ ప్రక్క మనుషులను కూడా ఆయన సిద్ధం చేసిన వాడిగా ఉంటా ఉన్నాడు. విశ్వాస జీవితంలో అపవాది యొక్క తంత్రములో అది అనివార్యము మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏ రీతిగా యేసుప్రభు వారు శోధింపబడ్డాడండి? పలుమార్లు, ఐ థింక్ 3 మార్లు అపవాది చేత శోధింపబడ్డాడు. ఆయన ఏం చేశాడు? దేవుని ఆత్మ చేత బలపడి ప్రోత్సహింపబడి అపవాదిపై ఆ యొక్క శోధనను జయించిన వాడిగా యేసుప్రభు వారు ఉంటా ఉన్నారు. కాబట్టి విశ్వాసి యొక్క జీవితంలో, విశ్వాసంలో అపవాది యొక్క తంత్రములు అనివార్యము. దాన్ని ఎదుర్కొనుటకు మనము సిద్ధంగా ఉండాలి. మొదటి వచనంలో దేవుని యొక్క శరణు కోరుచున్నాడు దావీదు. రెండవ వచనంలో దుష్టుడు ఏ రీతిగా విశ్వాసులపై దాడి చేస్తారో ఆ యొక్క సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవది తన యొక్క నిస్సహాయమైన స్థితిలో ఆ యొక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం, పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? మన చిన్ననాటి కాలం నుంచి వింటున్నాం కదండి ఈ వచనం. వింటున్నామా లేదా? మీరు చిన్ననాటి కాలం నుంచి వింటున్నారు, నేను చిన్ననాటి కాలం నుంచి వింటున్నా. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? అది మనం చదివే విధానం అలా ఉండాలి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? ఆ మాట ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు మనం వాడుక భాషలో చెప్తూ ఉంటాం కదా, వాడు ఎందుకు రాడు, వస్తాడు అంటూ ఉంటామా? రిటోరికల్గా సమాధానం చెప్తూ ఉంటాం. ఆ రీతిగా దావీదు మాట్లాడాడు. ఇక్కడ దావీదు యొక్క నిస్సహాయత ఏమీ లేదు. మనం చిన్నప్పటి నుంచి అయ్యో దావీదు ఎంత నిరుత్సాహంతో ఈ యొక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత అధైర్యపడిపోయి యొక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు అని అనుకుంటాం. కానీ వాస్తవానికి దాని యొక్క మూల భాష యొక్క అర్థాన్ని చూస్తే ఆయన అంటూ ఉన్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? మొదటి వచనంలోనే ఆయన జవాబిచ్చాడు. ఏమంటున్నాడు? యెహోవాను శరణుజొచ్చి ఉన్నాను అని చెప్పి జవాబిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మనం చూస్తున్నట్లయితే పునాదులు పాడైపోగా అన్న మాటకు దావీదు బహుశా సౌలు గురించి మాట్లాడుతూ ఉన్నాడేమో నేను అనుకుంటా ఉన్నాను. ఈ సందర్భాన్ని బట్టి పునాదులు పాడైపోగా అన్న మాట దావీదు మాట్లాడుతూ ఉన్నప్పుడు సౌలు గురించి మాట్లాడుతూ ఉన్నాడేమో. ఎందుకంటే సౌలు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజు, దేవుని చేత పిలువబడినటువంటి రాజు, దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజు.
దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఈ రాజు చేస్తున్నటువంటి ప్రయత్నము మొదటి సమూయేలు గ్రంథము నాకు తెలిసి 22వ అధ్యాయం అనుకుంటా. 22వ అధ్యాయంలో తన యొక్క హృదయ స్థితి ఏ రీతిగా ఉందంటే అది చాలా దేవునికి మరి అసహ్యమైనటువంటి మాటలు సౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అది నేను మొత్తం అధ్యాయంలో అంతా ఉంటుంది. నేను ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆజ్ఞయిస్తూ ఉన్నాడు సౌలు. ఇంగ్లీష్లో ఈ రీతిగా చాలా చక్కగా ఉంటుంది. సౌల్ ఆర్డర్ టు హిస్ మెన్ టు కిల్ ద ప్రీస్ట్ ఆఫ్ ద గాడ్. ప్రీస్ట్ ఆఫ్ గాడ్, దేవుని యాజకులను హతమార్చమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. బలమైన పునాదిగా దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. బలమైన పునాదిగా దేవుడు సౌలును మరి పిలుచుకున్నాడు. బలమైన పునాదిగా దేవుడు తనను అభిషేకించాడు. దేవుని చేత ఎన్నుకోబడిన ఈ రాజు ఆయన అంటున్నటువంటి మాట, దేవుని యొక్క యాజకులను హతమార్చమని తన యొక్క సైనికులకు ఆయన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. 85 మంది యాజకులు హతమార్చబడినట్లుగా మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా ఆయన మరి ఆ చిత్తానికి వ్యతిరేకంగా, చిత్తానికి లోపడిన స్థితిలో దేవునికి మరి అసహ్యమైనటువంటి ఆ యొక్క కార్యాన్ని సౌలు చేస్తూ ఉన్నాడు. బలమైన పునాదిగా సౌలు ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని యాజకులని ఆయన హతమార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క హృదయ తలంపు ఆలోచన చేశారా? మానవుని యొక్క హృదయం తలంపు అది సౌలుతో ప్రారంభం అవ్వలేదు, కానీ ఆది కాండం నుండే మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండం నుండే ఒక ప్రత్యేకమైన రీతిలో మానవులను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క స్థితిని మనం చూస్తాం. ఆది కాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో చాలా స్పష్టంగా దేవుడు ఏ రీతిగా మానవులను సృష్టించాడు, ఆ దేవుని యొక్క చిత్తం ఏమిటో ఆ 2 వచనాల్లో చూస్తూ ఉంటాం. అయినప్పటికీ ప్రారంభం నుండి కూడా ఆదాము అవ్వ మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేకులు దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధంగా వారి కార్యాలు చేస్తున్న వారిగా ఉంటా ఉన్నారు. మరి నోవాహు దినాల్లో ఆ దినాల్లో జనులు చేసినటువంటి పాపం బలమైన పునాదిగా మరి నోవాను ఏర్పాటు చేసుకున్నటువంటి దినాల్లో దేవునికి విధేయులు ఉన్నటువంటి ఆ యొక్క జనులు, లోతు దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణం యొక్క అవిధేయత, జారత్వము, అంటే లింగభేదము లేనటువంటి ఆ యొక్క కామ వాంఛతో కూడుకున్నటువంటి ఆ యొక్క సమాజము పునాదులు పాడైపోయినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం. యెరెమీయా కాలంలో దేవుని యొక్క ఆ యొక్క దేవాలయంలో యాజకత్వం చేయవలసినటువంటి యాజకులు వారు ఏం చేస్తూ ఉన్నారు? విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మరి యెరెమీయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. జీవం గల ఈ యొక్క ఓటను విడిచి వారు బద్దలైపోవంటి ఆ యొక్క ఓటను వాళ్ళు వెంబడిస్తున్న వారిగా ఉంటా ఉన్నారు. ఎక్కడున్నాయి పునాదులు? దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క జనులు దేవునికి విరుద్ధంగా పాపము చేస్తూ ఉన్నారు. పునాదులు పాడైపోతున్నటువంటి సందర్భాలు ఆ దినాల్లో కూడా, ఈ యొక్క నేటి దినాల సంఘంలో కూడా అటువంటి స్థితినే మనం చూస్తూ ఉంటాం. పునాదులు పాడైపోయినటువంటి స్థితి నేటి సంఘంలో కూడా మనము చూస్తూ ఉంటాం. నేను ఎంటెక్ చేస్తున్న దినాల్లో వైజాగ్లో పెద్ద మందిరం, అది 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘము. కరోనా టైంలో లైవ్ ఇస్తున్నారండి, ఇలాగే లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు. పాస్టర్ గారు, అసిస్టెంట్ పాస్టర్ గారు ఒకరి మీద పడి ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు. విశ్వాసులు వెళ్ళి ఆ పాస్టర్ల మీద పడతా, అదంతా లైవ్లో రికార్డింగ్ అయిపోతుంది. విశ్వాసులు లైవ్ ముందు వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడుంది ఈ యొక్క బలమైన పునాదులన్నీ కదల్చబడుతున్నటువంటి సందర్భం నేటి సంఘంలో మనము చూస్తూ ఉన్నాం. వికృత చర్యలను చూస్తూ ఉన్నాం సంఘంలో. 19వ శతాబ్దపు ప్రారంభంలో మరి నల్ల జాతీయులను సంఘం నుండి వెలివేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం, క్రైస్తవులు ప్రేమ కలిగిన వారు, ఐక్యత కలిగిన వారు అని చెప్పి. సంఘంలో అటువంటి ప్రేమ వాస్తవానికి లేదు. వివక్ష చూపుతూ ఉన్నారు. కులం ఆధారం చేసుకొని సంఘాలు విడిపోతూ ఉన్నాయి.
జాతులు ఆధారం చేసుకొని సంఘాలు విడిపోతూ ఉన్నాయి, భాషలను ఆధారం చేసుకొని సంఘాలు విడిపోతూ ఉన్నాయి. నేను ఉంటున్నటువంటి క్యాంపస్లో కేరళ వాళ్ళు సెపరేట్ సంఘం, తమిళ్ వాళ్ళు సెపరేట్ సంఘం. ఒకరి పట్ల ఒకరు అనురాగ హృదయం ఏమాత్రం కూడా ఉండదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. పునాదులు పాడైపోతున్నటువంటి ఈ యొక్క సందర్భము నేటి సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రం కాదు, సమాజంలో కూడా అటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉంటాం. నేను ఒక న్యూస్ చూశాను. తండ్రి అది ఎప్పుడో వచ్చి ఉంటుందని మీకు తెలిసి ఉంటుంది. తండ్రి చనిపోయాడు, ఆమె కుమార్తె అమెరికా దేశంలో ఉంటుంది. మరి ఇక్కడ వాళ్ళు ఆమెను సంప్రదించినప్పుడు ఆమె సమాధానం నిజంగా అది చాలా వేదన కలిగించింది. ఆమె అంటది, అవసరమైతే కాల్చేయండి, లేకపోతే ఏ ఊరు చివరనో పడేయండి. కన్న తండ్రి పట్ల ఆమె కలిగినటువంటి ఆ కాఠిన్యమైన హృదయం. అవసరమైతే కాల్చేయండి, లేకపోతే ఊరు బయట పడేయండి. సొంత కొడుకు మరి గంజాయి మత్తులో ఒక తండ్రిని తల్లిని హతమార్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కన్న తండ్రి కామవాంఛతో కన్న కూతుర్ని మరి ఆ చెరిపెడి సందర్భాల్లో సమాజంలో నేడు మనము బతుకుతూ ఉన్నాం. ఎక్కడున్నాయి పునాదులు పాడైపోయినటువంటి స్థితిలో దావీదు అంటా ఉన్నాడు, నేను యెహోవాను శరణుజొచ్చి ఉన్నాను. ఇదేనా ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఉంటా ఉన్నాం కనుక పరిపూర్ణమైన నమ్మకత్వము, విశ్వాస్యత దేవునిపై మనము కనపరచాలి. మన చుట్టుప్రక్కల సందర్భాలు మనల్ని నిరుత్సాహపరుస్తాయి, అధైర్యపరుస్తాయి. అయినప్పటికీ మన యొక్క విశ్వాస్యత దేవునిపై ఉండవలసి ఉంది. ఇందాకే ఆసాపు రాసినటువంటి 73వ అధ్యాయాన్ని మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదవం కదండి. ఆ ప్రారంభ వచనాలు ఆసాపు యొక్క నిస్సాయత నిరుత్సాహం చూస్తూ ఉంటాం. ఇదిగో నా పక్కన ఉన్నవాడు ధనాభివృద్ధి పొందుతూ ఉన్నాడు, ఇదిగో నా పక్కన ఉన్నవాడు మరి అధికంగా అభివృద్ధి పొందుతూ ఉన్నాడు, నా పరిస్థితి ఏంటి ప్రభు అని చెప్పి ఆసాపు మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరి వచనంలో ఆయన రియలైజ్ అవుతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? 73వ కీర్తన ఆఖరి వచనం. మనం ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం కదండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ప్రారంభ దశలో ఎంతో నిస్సహాయత ఉన్నాడు, నిస్సహాయమైన స్థితిలో, నిరుత్సాహంతో, అధైర్యమైన స్థితిలో ఉన్నాడు. ఆఖరికి వచ్చేసరికి అంటా ఉన్నాడు, నా ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అంటా ఉన్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యెహోవా నేనే ఉన్నది, విశ్వసించువాడు కలవరపడు. ఆ యొక్క పునాది రాయిని మన పట్ల, మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కట్టుకునే ప్రయత్నం చేస్తే ఎంత మాత్రం కూడా కలవరపడం. అధైర్యము, నిరుత్సాహము, నిస్సహాయ స్థితిలో ఆ యొక్క బలమైన మూల రాయిపై మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే మనం ఎంత మాత్రం కూడా కలవరము పడము. యెహోవా దేవుని ఒక గొప్ప వాగ్దానాన్ని అక్కడ ఇస్తా ఉన్నాడు 16వ అధ్యాయంలో. ఇక రెండవ అంశము దేవుని యొక్క పరిశీలన. దావీదు యొక్క నిరుత్సాహము, రెండవది దావీదు యొక్క ఏ రీతిగా దేవునిలో ఆశ్రయం పొందుకున్నాడో మొదటి 3 వచనాల్లో చూసాం. 4 నుండి 6 వచనాల వరకు దేవుని యొక్క పరిశీలన ఏ రీతిగా ఉంటుందో దావీదు గ్రహించాడు. ఆ యొక్క వచనాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. 4వ వచనం అండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశముందన్నది, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. దుష్టుడు దాడి చేస్తూ ఉన్నాడు, అపవాది దాడి చేస్తూ ఉన్నాడు, పునాదులు పాడైపోతూ ఉన్నవి, పునాదులు కదల్చబడినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి సందర్భంలో దావీదు ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఆ వ్యత్యాసాన్ని మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా. విశ్వాసి దేవుని ఎందుకు విశ్వసించాలన్న మాటకు ఆ యొక్క వచనము చక్కటి జవాబు మనకు అనుగ్రహిస్తుంది. మొదటి 3 వచనాల్లో పాడైపోయిన ఈ యొక్క భూలోక రాజ్య పరిపాలన గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజులు వారి యొక్క పరిపాలన ఏ రీతిగా పాడైపోయి ఉన్నదో, మరి పాడైనటువంటి స్థితిలో ఉన్నదో, శిథిలమైనటువంటి స్థితిలో ఉన్నదో మొదటి 3 వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ వచనంలో దేవుని యొక్క రాజ్య పరిపాలన గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీతితో న్యాయంతో పరిపాలించేటటువంటి ఆ యొక్క మహిమగల రాజు యొక్క పరిపాలన గురించి 4వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అస్థిరమైన పరిపాలన మొదటి 3 వచనాల్లో చూసాం. స్థిరమైన, న్యాయమైన, నీతిమంతమైనటువంటి రాజ్య పరిపాలన, పరలోక సంబంధమైనటువంటి పరిపాలన, మహిమగల రాజు యొక్క పరిపాలన 4వ వచనంలో మరి చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుణ్ణి ఈ రీతిగా మనం విశ్వసించాలి అన్న ప్రశ్నకు ఆ యొక్క 4వ అధ్యాయంలో 4వ వచనంలో జవాబిస్తూ ఉన్నాడు దావీదు మహారాజు. పాడైపోయిన యొక్క పునాదుల యొక్క సందర్భంలో, పాడైపోతున్నటువంటి యొక్క సమాజంలో ఎందుకు మనం దేవుని విశ్వసించాలంటే, బికాస్ గాడ్ రెయిన్స్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుండి ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశం ఉన్నది. పరిశుద్ధాలయం అనగా తన యొక్క పరిశుద్ధతను తెలియజేస్తుంది తప్ప భూలోక సంబంధమైన ఆలయము కాదు. అది భూలోక సంబంధమైన ఆలయము కాదు, పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాలయం గురించి ఆయన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క పరిశుద్ధాలయం నుండి స్థిరమైన, న్యాయమైన పరిపాలన దేవుడు చేస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క పరలోక సింహాసనము అది కదల్చబడినటువంటి సింహాసనం. దేవుడు పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క పరలోక సింహాసనము కూల్చబడినటువంటి సింహాసనంగా దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ భూలోక సంబంధమైన రాజు, భూ సంబంధమైన రాజు ఉజ్జియా మరణించిన పిమ్మట మరి యెషయా ప్రవక్త చాలా నిరుత్సాహంతో ఉన్నప్పుడు దైవ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున, అంటే ఈ లోక సంబంధమైన రాజు మృతి చెందాడు. ఆ తర్వాత మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అంటే అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూస్తూ ఉన్నాడు. పరలోకంలో ఆ యొక్క పరలోక సింహాసనం నుండి ఆ పరలోక సింహాసనంపై ఆసీనుడైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. చదవండి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు, సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు, పునాదులు కదులుచు మందిరపు ధూమము చేత నిండగా, నేను, అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యముల అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని. నిజమైన మహిమగల రాజుగా మరి దేవుణ్ణి ఆయన గుర్తిస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. భూలోక సంబంధమైన రాజులు మరణిస్తూ ఉన్నారు, వారి యొక్క పునాదులు కదల్చబడతా ఉన్నాయి. మహిమగల రాజు యొక్క దర్శనాన్ని యెషయా ప్రవక్త పొందుకున్న వాడిగా ఉంటా ఉన్నాడు. ఆ యొక్క సింహాసనం పై నుండి ఆయన చేసే పని ఏంటంటే నరులను కనులారా చూస్తూ ఉన్నాడు, ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చాలా స్పష్టంగా రాయబడుతూ ఉన్నది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారి మంచివారిని ఆయన చూచుండును. చెడ్డవారిని మంచివారిని ఆయన చూచును. పరలోక సంబంధమైన పరలోకంలో ఉన్నటువంటి పరలోక సింహాసనపై న్యాయముతో, నీతితో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా అంటే ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏ రీతిగా పరీక్షిస్తాడు, ఎవరిని పరీక్షిస్తాడు, దేవుడు ఎవరిని పరిశీలన చేస్తాడు, ఏ రీతిగా పరిశీలన చేస్తాడు అనుటకు 5-6 వచనాల్లో ఆ యొక్క జవాబును చూస్తూ ఉన్నాం. హౌ విల్ గాడ్ సీ us, హౌ విల్ గాడ్ ఎగ్జామిన్ అవర్ హార్ట్స్ అన్నప్పుడు ఏ రీతిగా పరీక్షిస్తాడు, ఎవరిని పరీక్షిస్తాడు అన్నప్పుడు 5-6 వచనాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తాం. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమును.
రెండు విధాలుగా దేవుడు మానవులను పరీక్షించే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు, లేక దేవుడు మానవులను పరిశీలించే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులను ఆయన పరిశీలన చేస్తాడు. ఒకటి ఎవరిని? నీతిమంతులను ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. రెండవది దుష్టులను పరీక్షిస్తూ ఉన్నాడు. నీతిమంతులు ఏ రీతిగా పరీక్షిస్తూ ఉన్నాడు అన్నప్పుడు వారి యొక్క హృదయాన్ని, వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క విశ్వాస క్రియలను ఆయన పరీక్షిస్తాడు. దావీదును పరీక్షించలేదా? అబ్రహామును ఇస్సాకు విషయంలో పరీక్షించలేదా? కనాను స్త్రీని యేసు ప్రభు వారు పరీక్షించలేదా? దేవుడు నీతిమంతులను ఎలా పరీక్షిస్తాడంటే మన యొక్క విశ్వాసాన్ని, మన విశ్వాస క్రియలను, మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క ప్రవర్తనను ఆయన ఏం చేస్తాడు? పరిశీలన చేస్తాడు, పరీక్ష చేస్తాడు. ఈ పరీక్ష చేసే క్రమంలో, పరిశీలన చేసే క్రమంలో ఆయన పాపాన్ని కూడా ద్వేషిస్తాడు. ఆయన నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు. విశ్వాసులు పాపానికి ఏమాత్రం కూడా అతీతులు కాదు. నీతిమంతులను పరీక్షించే క్రమంలోనే నీతిమంతుడి యొక్క పాపాన్ని కూడా ఆయన పరీక్షిస్తాడు. దావీదు నీతిమంతుడే, దావీదు యథార్థవంతుడే, అయినప్పటికీ బెత్షెబ విషయంలో పాపం చేయలేదా? దేవుని ఆ యొక్క పాపం విషయంలో మరి దావీదుని ఖండించలేదా? మరి జనసంఖ్య రాసే విషయంలో దావీదుని మరి ఆయన దావీదుపై దేవుని ఉగ్రత మరి దేవుడు ఈ రీతిగా నీపై ఉగ్రత పంపిస్తానన్న మాట మరి దావీదుకు చెప్పలేదా? తప్పకుండా నీతిమంతుల యొక్క విశ్వాస జీవితంలో పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. పాపాన్ని ఎంత మాత్రం కూడా సహించడు. కేవలం మన యొక్క విశ్వాసాన్నే ఆయన చూస్తాడు అనుకుంటాం, పొరపాటు. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు పాపం చేస్తూ ఉంటాం, ఆయన ఎంత మాత్రం కూడా దాన్ని మరి అంగీకరించేవాడు కాదు, పాపాన్ని ద్వేషించేవాడు. చక్కటి ఉదాహరణ మనకి దావీదు, బెత్షెబనే మంచి ఉదాహరణ. దావీదు అప్పటికే యథార్థవంతుడే, బెత్షెబతో పాపం చేశాడు. దేవుడు దావీదుని ఖండించిన వాడిగా ఉంటా ఉన్నాడు. తన యొక్క పాప క్షమాపణ, తన యొక్క పశ్చాత్తాపము కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో కూడా మనము చూస్తాము. అదే సమయంలో దుష్టునిపై తన యొక్క ఉగ్రతను కనపరుస్తాడు. దేవుడు ఏ రీతిగా దుష్టుడును పరీక్షిస్తాడు అన్న ప్రశ్న కనుక మనం వేసుకోగలిగితే ఆ యొక్క పరీక్ష దేవుని యొక్క ఉగ్రతను తెలియజేస్తూ ఉన్నది. నీతిమంతులపై దేవుని యొక్క పరీక్ష మన యొక్క విశ్వాస క్రియలను పరీక్షిస్తాడు. దుష్టునిపై దేవుని యొక్క పరీక్ష ఏంటంటే వారిపై దేవుడు పంపించే ఉగ్రత. నోవా దినాల్లో జలప్రలయం మనం చూడలేదా? ఎందుకు జలప్రలయం పంపాడు? ఆ దినాల్లో మరి జనులు అధిక పాపం చేసిన వారుగా ఉంటా ఉన్నారు. మరి సొదొమ గొమొర పట్టణంపై మరి అగ్నిని ఆయన కుమ్మరించలేదా? ఫరో దినాల్లో మరి 10 తెగులు ఐగుప్తు దేశం మీద పంపలేదా? మరి నూతన నిబంధనలో అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో మరి అననీయ సప్పీరాను ఆయన మరి వారిపై తన దేవుని ఉగ్రత కనపరచలేదా? నీతిమంతుల యొక్క హృదయాన్ని ఆయన పరీక్షిస్తాడు, దుష్టులపై ఆయన యొక్క ఉగ్రతను కనపరుస్తాడు. ఈ యొక్క సత్యాన్ని మనము గుర్తెరిగే ప్రయత్నము చేయాలి. కాబట్టి ఆయన పరీక్షిస్తూ ఉన్న దేవుడు కనుక, ఆయన పరిశీలన చేస్తున్న దేవుడు కనుక మనం కూడా ఏం చేయాలి? మన హృదయ స్థితిని నిరంతరము పరీక్షించుకొని, పరిశోధించుకొని ముందుకు కొనసాగే ప్రయత్నము చేయాలి. దావీదు 139వ కీర్తన ఆఖరి వచనంలో ఆయన ఒక మాట మాట్లాడతాడు. 139వ కీర్తన, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. దావీదు కలిగిన ఈ యొక్క నిశ్చయత విశ్వాసులుగా ఉంటున్న మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నిరంతరము మన యొక్క జీవితాలను పరీక్షించే దేవుడు, పరిశీలన చేసే దేవుడు కనుక మన నిరంతరం మన యొక్క ప్రవర్తన, మన యొక్క నోటి మాట, మన యొక్క క్రియలు ఏ రీతిగా ఉన్నాయి, దేవునికి అంగీకారంగా ఉన్నాయో లేదో మన హృదయాలను మనం పరీక్షణ చేసుకుంటూ నిరంతరము మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు కొనసాగే ప్రయత్నము చేయాలి. నేను ముగిస్తాను, ఆఖరి వచనాన్ని చూద్దాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన నీతిమంతులను ప్రేమించే దేవుడు. అక్కడ దావీదుకు కలిగినటువంటి గొప్ప నిశ్చయత ఏమంటా ఉన్నాడు? యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసుకుందరు అని చెప్పి గొప్ప లోతైన నిశ్చయత
ఒక గొప్ప నిరీక్షణ దావీదు కలిగి ఉన్నవాడిగా ఉంటా ఉన్నాడు. క్రైస్తవులైన మనం కూడా ఇటువంటి గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ఎవరైతే ఆయన యందు విశ్వసించిన వారు ఉంటారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక కలిగి ఉంటారో వారందరూ కూడా గొప్ప నిరీక్షణ కలిగి ఉండవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఒకానొక దినాన్న ఆయన యొక్క ముఖ దర్శనము చేయగలుగుతాం అన్న గొప్ప నిశ్చయత మనలో ఉండాలి. దావీదు ఇట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన అంటా ఉన్నాడు, ఒకానొక దినాన్న ఆయన యొక్క ముఖ దర్శనాన్ని నేను పొందుకుంటానంటా ఉన్నాడు. వాస్తవమే కదా. ఒకానొక దినాన్న సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘంలో ఉంటున్నటువంటి విశ్వాసులు ఎత్తబడతారు. ఆ తర్వాత మరి ఆ 7 ఏళ్ల శ్రమకాలం ఉంటుంది. ఆ 7 ఏళ్ల శ్రమకాలం పిమ్మట విశ్వాసులతో పరిశుద్ధులతో ఆయన ఈ లోకానికి వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేసిన తర్వాత యుగ యుగములు శాశ్వత కాలము ఆయన పరిశుద్ధుడు 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 అంటూ ఆయన యొక్క ముఖ దర్శనము పొందుకొని నిరంతరము ఆయనను ఆరాధించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కేవలము విశ్వాసులకు మాత్రమే ఈ యొక్క ధన్యతను ఆయన అనుగ్రహిస్తాడు. ఒకానొక దినాన్న ఆయన యొక్క ముఖ దర్శనం మనం పొందుకుంటాం. నిరంతరము ఎల్లవేళలా యుగ యుగాలు సంతోషముతో ఆనందగానములు చేస్తూ ఆయన పరిశుద్ధుడు 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 అంటూ నిరంతరము స్తోత్రగానము చేస్తూ ఆయన ముఖదర్శనం పొందుకునే గొప్ప ధన్యత దేవుడు విశ్వాస యొక్క జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి దావీదు కలిగినటువంటి ఈ యొక్క నిశ్చయతను మనము కూడా కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. 3 అద్భుతమైన సంగతులను ఈ యొక్క లేఖన భాగం నుండి మనం నేర్చుకున్నాం. మొదటిగా దేవుని యందు నమ్మిక. ప్రతికూల పరిస్థితుల్లో నిరుత్సాహమైన స్థితిలో దేవునిపై నమ్మిక కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. రెండవదిగా మన హృదయాలను దేవుడు పరీక్షిస్తాడన్న సత్యాన్ని మనము గుర్తెరగాలి. మూడవదిగా ఒకానొక దినాన్న గొప్ప నిరీక్షణ గలవారమై ఒకానొక దినాన్న ఆయనను ఎదుర్కోబోతా ఉన్నాం. ఒకానొక దినాన్న యుగాలు ఆయనతో సంతోషముతో ఆయన పరిశుద్ధుడు 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 అంటూ ఆయన ముఖదర్శనం పొందుకొని గొప్ప సంతోషంతో మనం ఆయన కొనియాడే దినం ఒకటి రాబోతూ ఉన్నది. ఎప్పుడంటే పరిపూర్ణమైన విశ్వాసం మనము కనపరిచినటువంటి స్థితిలో ఉన్నప్పుడు. కాబట్టి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. అట్టి కృపాధన్యత త్రియేక దేవుడు నాకును మీకు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ఉదయకాల సమయంలో శ్రేష్టమైన మాటలు మనం వింటూ వచ్చాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు. ఎంత చక్కని విషయాలు దేవుడు తన దాసుల ద్వారా మనకు వినిపించుకుంటూ వచ్చారు. దావీదు నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల్లో దేవునిపైన నమ్మకం ఉంచాడు. దేవునిపైన ఆనుకున్నాడు. ఆయన పైన ఆధారపడ్డాడు. దావీదుకున్నటువంటి విలాపాన్నంతటిని కూడా దేవుడు కొట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం నిరుత్సాహపడేటప్పుడు, మనం కృంగిపోయేటప్పుడు, మనం దుఃఖపడేటప్పుడు, మనం కన్నీరు కార్చేటప్పుడు, మన హృదయము వేదనతో నిండేటప్పుడు ఆయన ఊరుకుండేటువంటి దేవుడు కాదు, ఆయన సమకూర్చేటువంటి దేవుడు అని మనము ఇంతవరకు వాక్యము ద్వారా జ్ఞాపకం చేయబడ్డాం. దేవుడు మన హృదయాలను నిరుత్సాహంతో వదిలిపెట్టక తిరిగి సమకూర్చినట్లుగా 11వ కీర్తనలో మనం చూస్తూ వచ్చాం. దావీదు దేవుని శరణుజొచ్చి ఆయన పైన ఆధారపడ్డాడు. ఆయన వైపు చూడడం మొదలుపెట్టాడు. తను ఎంతో ధైర్యపరచబడ్డాడు. అన్ని పరిస్థితుల్లో దావీదు తిరిగి లేవనెత్తబడ్డాడు. ఆయన బలహీనమైనటువంటి సమయంలో కూడా దేవుని వైపు చూడడం నేర్చుకున్నాడు. దావీదు యొక్క నిరుత్సాహాన్ని దేవుడు కొట్టివేశాడు. ఎందుకంటే దావీదు గమనించాడు దేవుడు ఆకాశంలో నుండి పరిశీలన చేస్తున్నాడని. నిరుత్సాహములో నుండి దావీదుని నిరీక్షణలోకి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన కుటుంబ జీవితాల్లో కొన్నిసార్లు నిరుత్సాహము, ఇదిగో మన ప్రయత్నాలలో ఒక్కొక్కసారి నిరుత్సాహము, మనం అనుకున్నవి జరగక ఒక్కొక్కసారి నిరుత్సాహం మన జీవితాలను వెంటాడుతున్నప్పుడు దేవుని వైపు దావీదు ఎలా చూశాడో మనం అలా చూడాలని హెచ్చరిక చేయబడ్డాం.
మన నిరుత్సాహానికి మంచి జవాబు దేవుని సన్నిధి. దావీదు నిరుత్సాహం కొట్టివేయబడింది, దేవుని వైపు చూశాడు. దావీదు అంటాడు, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదను. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైనటువంటి దేవుణ్ణి భక్తుడు చూసినట్లుగా మనం కూడా ఇదిగో ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధుడైన దేవుణ్ణి, అత్యున్నతమైన సింహాసనమందున్న దేవుణ్ణి, ఆకాశమందున్న దేవుణ్ణి, పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి మన ఆత్మీయ నేత్రాలతో చూద్దాం. ప్రభువా, నీ పాద సన్నిధిలో ఈ రీతిగా గడిపే కృపనిచ్చావు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు లెక్కలేని వందనాలు ప్రభువా. ఈ దినము మీ సన్నిధి ఓ ప్రత్యేక రీతిగా మా మధ్యలోకి మీరు పంపించారు. మా నాయన, మా హృదయం అంతటితో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. 11వ కీర్తనలో ప్రభువా ఉన్నటువంటి సత్యాలను ప్రభువా మీ దాసుల ద్వారా మీరు మాకు వినిపించినందులకే స్తోత్రాలు. దావీదు ఎంత నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. ఇదిగో పారిపోమని చెప్పి అన్నప్పుడు నేను యెహోవా శరణుగా వచ్చి ఉన్నాను. మా జీవితాల్లో ఒకసారి పారిపోయే అనుభవాలు ప్రభువా, జారిపోయే అనుభవాలు, నిరుత్సాహపడిపోయే అనుభవాలు, తిరిగి లేవలేని స్థితి యొక్క అనుభవాలు మా జీవితంలో వచ్చినప్పుడు ప్రభువా, మేము దావీదు వలె మీ శరణు వచ్చి ముందు సాగిపోవడానికి సహాయం చేయండి. దుష్టులు విల్లెక్కి పెట్టినప్పటికీ దావీదు కృంగిపోలేదు నాయన. పరిశుద్ధాలయంలో ఉండేటువంటి మిమ్మల్ని చూసి బలం తెచ్చుకున్నట్లుగా మేము చూస్తున్నాం మా స్వామి. ఈ చక్కని విషయాలను ప్రభువా మా గమనంలో తీసుకొచ్చారు, మా ఆత్మీయ దృష్టికి తీసుకొచ్చారు. మా హృదయం అంతటితో స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఏలియా ఇక చాలు, నీ దాసుని తీసుకోమని వేడుకున్నప్పుడు ఏలియాను బలపరిచారు ప్రభువా. మా తండ్రి, ఇదిగో మా నాయన కొన్నిసార్లు మేము ఇక చాలునని చెప్పి మా జీవితాలను అనుకుంటున్న సందర్భాల్లో తిరిగి సమకూర్చేటువంటి దేవుడు నాయన, తిరిగి పరలా ప్రభువా మా తండ్రి, తిరిగి మరలా మమ్మల్ని మీ పని కొరకై బలపరిచేటువంటి దేవుడు స్వామి. నీ దయగలిగిన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. మా తండ్రి దావీదు ఇదిగో మా తండ్రి, ఇదిగో నేను యెహోవా శరణు వచ్చి ఉన్నా, ఆయన యందు నిరీక్షించి ఉన్నానని సమకూర్చబడినటువంటి సందర్భాన్ని చూసి మా ప్రభువా మేము మిమ్మల్ని మహింపరుస్తూ ఉన్నాం. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని మరొకసారి జ్ఞాపకం చేయబడినందులకై స్తోత్రాలు. మా దేవా, మా ప్రభువా, ఈ మాటలు మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. వాక్యం అందించిన మీ దాసులను బట్టి వందనాలు. మా దేవా, మా ప్రభువా, మా నాయన, ఇదిగో మా పితరులు ప్రభువా, మా నాయన మీ దాసులు యశ్రత్మయ్య గారికి చేసిన వాగ్దానాలను సత్యం, ఇదిగో నీ మీద ఉంచిన నా ఆత్మను నీ పిల్లలపైన ఉంచుతానని చెప్పి మీరు చేసిన ప్రమాణాన్ని ప్రభువా ఈ దినాల్లో మీరు నెరవేరుస్తూ వస్తున్నారు. అందుకొరకే స్తోత్రాలు. మా దేవా, మా ప్రభువా, మీ దాసులు శ్యాంబాబాయ్ గారు అయ్యా మా తండ్రి ఎంతో పెద్దవారైపోయారు, బలహీనైపోయారు. వారిని ప్రభువా మా తండ్రి వారికి కొంచెం రెస్ట్ లాగా మా తండ్రి, ఇదిగో పెదబాబును చిన్నబాబును మీరు నాయన సహవాస పరిచయలో అనేక చోట్ల బలపరిచి మీరు వాడుకుంటున్నందులకై స్తోత్రాలు. చిన్నబాబును ప్రభువా మీరు ప్రత్యేక రీతిగా బలపరిచి మీ ఘనమైన పరిచయ కొరకై మీరు సిద్ధపరుస్తున్నారు. అందుకొరకై స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ యొక్క ఫైనల్ ఇయర్ ప్రభువా మా తండ్రి స్టడీ అంతటిలో కూడా తోడుగా ఉండండి. ఆ థీసిస్ కంప్లీట్ చేసే విషయంలో తోడుగా ఉండండి ప్రభువా. ఇంటర్వ్యూల విషయంలో ఆ యొక్క ప్రభువా ఫైనల్ ఆ యొక్క సెమిస్టర్ కంప్లీట్ చేసే అంతటి విషయంలో కూడా మీ దయగలిగిన సన్నిధికి అప్పగిస్తా ఉన్నాం. మీ కృపను తోడుగా ఉంచి మీరు బలపరిచి ప్రభువా ఎంటీహెచ్ కంప్లీట్ చేసుకుని ప్రభువా అయినా సహవాస పరిచయలో బహు బలముగా వాడబడ్డానికి సాయం చేయండి. కీర్తనమ్మ గారిని బట్టి వందనాలు నాయనదు, ఖ్యాతిని బట్టి వందనాలు ప్రభువా. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మా దేవా, ఈ మాటలు మా అందరికీ దీవెనకరంగా మీరు చేసినందులకై వందనాలు తెలియచేస్తూ మా దేవా ఈ దినం మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకై మా హృదయం అంతటితో మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసయ్య నామములో బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.